ప్రొడక్ట్స్ క్వాలిటీ గురించి ప్రశ్నిస్తాం. అతని మెల్లకన్నుని గోచి కట్టుకోవడానికి ఎగతాళి చేస్తాం. తప్ప ఒక సాధారణ వ్యక్తి పట్టుదల ఉంటే ఎంతలా ఎదగగలడో అతన్ని ఈ తరానికి చూపి స్ఫూర్తినివ్వం. కానీ హిందుస్థాన్‌లో ఎవరు వాడు మా సబ్బు వాడితే తెల్లగా అవుతుందని చెప్తే మన చర్మం తెల్లబడకపోయినా 70 ఏళ్లుగా వాడుతూనే ఉన్నాం. వాడి కంపెనీని వెక్కిరించం. ఎందుకంటే మనకు 1000 సంవత్సరాల బానిస బతుకు అలవాటయ్యి మన దేశంలో వాళ్ళు చెప్పేదానికన్నా తెల్లవాడు చెప్పింది ఎక్కువ నమ్ముతాం. సోకాళ్ళు చదువుకున్న మేధావులతో సహా. ఒక్క టాటా, బిర్లా, అదానీ, అంబానీ, రామ్‌దేవ్ బాబా మాత్రమే కాదు. అన్ని దేశీ కంపెనీలు ఎదిగితేనే విదేశీ ఎంఎన్‌సీలతో పోటీ పడగలవు. విదేశాల్లో వ్యాపారాలు చేసి దేశానికి ఫారిన్ ఎక్స్‌చేంజ్ సంపాదించగలవు. ఏదో కారణం చూపి మన దేశంలోనే వాడిపై ద్వేషం పెంచి ఎదగకుండా చేస్తే మన తెలివైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హింస భరించలేక లక్ష్మీ మిట్టల్లా పై దేశం పోయి వ్యాపారాలు చేసుకుంటారు. నెహ్రూ గారు వ్యాపారవేత్తలు అసహించుకునేవారు అని స్వయంగా జేఆర్‌డీ టాటా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నెహ్రూ గారికి ప్రైవేట్ వ్యాపార పారిశ్రామికవేత్తలు అంటే పడేది కాదు. కానీ ఆయనతో సహా ఆయన క్యాబినెట్ మంత్రులు, అధికారులు విదేశీ ప్రైవేట్ ఎంఎన్‌సీ వస్తువులే వాడేవాడు. విదేశీ ప్రైవేట్ కంపెనీల కారులోనే తిరిగేవాడు. పారిశ్రామికవేత్తలు అంటే పడేది కాదు.